హాయ్ ఫ్రెండ్స్, మీకు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ఇవి పల్లీలు, వేయించుకున్న పల్లీలు ఇవి తీసుకున్నాను. టమాటాలు కట్ చేసి వేయించుకోవాలి. టమాటాలు కట్ చేసి వేయించుకొని అవి వేగుతుంటే పల్లీలు వేయించుకున్నాం కదా, టమాటాలు కూడా వేయించుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గాలి. పచ్చిమిరపకాయలు నూనెలో ఇలా వేయించిన మిరపకాయలు తీసుకొని మీకు తగినన్ని తీసుకోవాలి. తీసుకొని నూనెలో బాగా కారం పోయిన వరకు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత వెల్లిపాయ, జీలకర్ర వేయిస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పచ్చడిలో వేయాలి, పచ్చిది. ఇలాగే జీలకర్ర, వెల్లిపాయ వేసిన తర్వాత పక్కన కాసేపు టైం ఉంటుంది కదా, పెంక పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకుంటున్నా రోటి కోసం, జొన్న రొట్టె కోసం వేడి నీళ్ళు. ఇది రొట్టె చేసే బండ ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి, ఇలా జొన్న పిండి తీసుకొని నీళ్ళు వేడికి పెట్టాం కదా, వేడి నీళ్ళు అయితే సాఫ్ట్గా బాగా వస్తుంది జొన్న రొట్టె. ఇలా పెంక మీద ఉన్న వేడి చేసుకున్న వాటర్ పోసుకుంటే రొట్టె విరగదు. ఇలా పోసుకొని జొన్న రొట్టె చేసుకోవాలి ఫ్రెండ్. మళ్ళీ పెంక వేడి కావాలి కదా మనకు, పెట్టేసాం. ఇంకా తర్వాత వాటర్ వేడి ఉన్నాయి కదా, చూసి జాగ్రత్త ఇలా చేసి జొన్న రొట్టె చేసుకోవాలి. పెంక మీద వేసాం. ఇలా ఇంకొక చిన్న రొట్టె ఇంకా చేసుకుంటున్నా ఒకటి. ఇలా కాసేపు అయినాక కొంచెం చిన్న రొట్టె చేసుకుంటున్నా ఫ్రెండ్, చూస్తుండండి. ఇలా ఆ తర్వాత పెంక మీద మనము ఇప్పుడు ఇందాక రొట్టె చేసుకున్నాం కదా, ఇందాక చేసుకున్న రొట్టెకు వాటరు పెట్టాలి. ఇలా స్మూత్గా ఇలా వాటర్ బాగా మంచిగా పెట్టేసి రొట్టెను తిప్పుకోవాలి. ఇలా జొన్న రొట్టె ఇంకా ఇది టమాటా చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా ఇంకొక రొట్టె చేస్తున్నా చిన్నది. ఇంట్లో అందరికీ రుచిగా అనిపించే టమాటా పచ్చడి కొద్దిసేపట్లో రెడీ. చట్నీ, టమాటాలు చూడండి ఎలా మగ్గాయో. ఇంకా కొద్దిగా మగ్గితే చాలు, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇంకా కొంచెం వాటర్ అంతా పోవాలన్నమాట. ఇక వాటర్ కొంచెం పచ్చి వాసన రాకుండా వాటర్. ఇంకా ఈ రొట్టె అవుతుంది. ఇంకొక రొట్టె చిన్నది చేసుకుంటున్నా. ఈ రొట్టె ఇంకొంచెం అయితే అయిపోద్ది. ఇంకా ఇదిగోండి, ఒక రొట్టె అయింది. ఇంకా టమాటాలు మగ్గాయి. ఇలా టమాటాలు మగ్గాక జారు తీసుకోవాలి. మిక్సీ జార్లో పల్లీలు వేసి అది పచ్చిమిర్చి వేయాలి. అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత మిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేయించిన మిర్చి వేసుకున్న తర్వాత ఉప్పు వేసి, తగినంత ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఆ టమాటాలు అందులో వేయాలి. ఇప్పుడు ఇందాక మగ్గినాయి కదా టమాటాలు, అవి వేయాలి అందులో. ఇవి వేసి మిక్సీ పట్టిన తర్వాత మనం పోపుకు ఆ నూనె పోసుకొని పోపు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇలా పోపు పెట్టాలి. ఇంకా పోపు పెట్టిన తర్వాత
నూనె దగ్గర కొంచెం దూరం ఉండాలి మనం. చూడండి చిటపటలాడుతుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్నాం కదా మనం. కొంచెం ఆ జీలకర్ర కొద్దిగా ఎర్రగైన తర్వాత అది ఎర్ర మిరపకాయలు వేసుకున్నాము. ఎండు మిరపకాయలు ఒక 2-3 ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత జార్లో నుంచి పచ్చడిదిగో చట్నీ, టమాటా చట్నీ తీసిన తర్వాత పోపు వేసుకుంటున్నాం ఫ్రెండ్. అంతే, వేడి వేడిగా రొట్టెల్లో టమాటా చట్నీ రెడీ. దాని పక్కన ఆలు ఫ్రై చేసాం ఫ్రెండ్. సన్నగా తరుక్కొని బంగాళాదుంప ఫ్రై బాగుంటుంది. ఇంకా కాంబినేషన్ దాని పక్కకు చూడండి. కాంబినేషన్ పచ్చడి, రొట్టె, జొన్న రొట్టె, చూడండి బంగాళాదుంప, చూడండి కాంబినేషన్ బాగుంటుంది వేసుకొని తింటూ ఉంటే. చూడండి ఫ్రెండ్, అంతే. మీరు కూడా చూసుకొని చేసుకోండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.